తిరుమలలో మనం జుట్టెందుకు ఇస్తామో మీకు తెలుసా? నేను చెప్తా చూడండి. విష్ణుమూర్తి శ్రీనివాసుడి రూపంలో లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి వస్తాడు. భూలోకంలో ఒక చీమల పుట్టలో ధ్యానం చేస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపంలో వచ్చి ప్రతిరోజు ఆ చీమల పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి పాలిచ్చేవాడు. అది గమనించిన ఆవుల కాపరి ఆ ఆవు మీదకి ఒక గొడ్డల్ని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అది చూసి ఆ ఆవుకి అడ్డంగా నిలబడ్డంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి అక్కడ జుట్టుపోతుంది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఒక కొండ మీద పడుకొని ఉంటాడు. ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే దేవత వెంకటేశ్వర స్వామిని చూసి, ఇంత అందమైన రూపానికి ఈ గాయం తగలడం ఏంటి స్వామి అని తన తల నుండి కొన్ని వెంట్రుకలను తీసి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది. ఇది చూసి ఎంతో ఆనందించిన స్వామి, ఇక నుండి కలియుగంలో తిరుమల కొండ మీదకి వచ్చిన నా భక్తులు తమ జుట్టుని ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది, అది నీకు దక్కుతుంది అని చెప్తాడు. గోవిందా అని కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.